హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. దేవునికి స్తుతి కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి ఒక మాట మనము చదువుకుంటాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనం. శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. దైవ గ్రంథములో రెండు విషయాలు స్పష్టముగా చెప్తున్నారు. ఇవి మానవ జాతికి అవసరమైనవే. ఏంటి అవి అంటే, ఒకటి శిక్ష, రెండు గద్దింపు. దేవుని లేఖనాల్లో శిక్ష అనేది అనుభవించేది, గద్దింపు అనేది వినేది. కాబట్టి శిక్ష అనుభవించేది, గద్దింపు అనేది వినేది. శిక్ష మనము త్రోసివేస్తే మన ప్రాణాన్ని నష్టపరుచుకుంటాం. గద్దింపును గనక తిరస్కరిస్తే అవివేకులుగా మారిపోతాం. కాబట్టి వాక్యం వింటున్న మనము శిక్ష అవసరం. అందుకే తల్లిదండ్రులు పిల్లలను శిక్షిస్తారు, అలాగే గురువులు పిల్లలను గద్దిస్తారు, అలాగే పెద్దలు పిల్లలను గద్దిస్తారు. తల్లిదండ్రులు శిక్షిస్తారు, గురువులు పెద్దలు గద్దిస్తారు, అలాగే సేవకులు కూడా గద్దిస్తారు. ఎవరైతే గద్దింపును వింటారో వారు వివేకులు అవుతారు. కాబట్టి లేఖనాలు ఎంతో విలువైనవి. దైవ గ్రంథం బైబిల్లో ఉన్న మాటలు శ్రేష్టమైనవి. కాబట్టి వినేవారు, మీకు ఒకవేళ గ్రంథము లేకపోతే గ్రంథము తీసుకుని చదవటానికి ప్రయత్నించండి. తద్వారా మీరు మేలును ఆశీర్వాదాన్ని చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.